ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు ఈ మార్కెట్స్ అనేవి మనకి స్టాక్ మార్కెట్స్ బాగా ఫాలో అవుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో కూడా ఒక స్టాండర్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవటానికి మంచి రిటర్న్స్ ఇచ్చేవి ఏమి ఉండొచ్చు, ఒక 6 months నుంచి 1 year ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ రకమైన కంపెనీలు మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి, అలాగే ఇంకా మార్కెట్ ఫాల్ అయినా కూడా భయం లేని కంపెనీలు ఏమున్నాయి అనేది ఆలోచించి సో మీకు ఒక 5 కంపెనీలు అనేవి సజెస్ట్ చేస్తున్నాం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పర్సనల్ అడ్వైజర్ని కనుక్కొని, అలాగే మీరు ఫ్రీ అమౌంట్ అంటే అప్పు చేయని అమౌంట్, అలాగే ఒక 6 months to 1 year వరకు ఆ అమౌంట్తో మనకి సంబంధం లేదు, అలాంటి అమౌంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే కంపెనీలన్నీ కూడా మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం, ఎడ్యుకేషన్ పర్పస్. ఫస్ట్ కంపెనీ ఏంటంటే రిలయన్స్. మనందరికీ తెలిసిందే, రిలయన్స్ 1:1 బోనస్ ఇచ్చారు. ఇప్పుడు అది స్ప్లిట్ అయింది, 1270 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. 1250 నుంచి 1270. లాస్ట్ టైము ఇది 1200 దాకా కూడా వచ్చింది. ఇది 22/11 లాస్ట్ వీక్ 22/11/2024 ఇది 1230 ఆ రేంజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది అంతకుముందు 1600 నుంచి ఇప్పుడు దాదాపు 350 పాయింట్స్ తగ్గింది. కాబట్టి ఏంటంటే ఇది ఇక్కడ మంచి సపోర్టింగ్ అనేది కనబడుతుంది చార్ట్స్లో. వీక్లీ చార్ట్స్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి, అలాగే బాగా స్టాక్ కూడా బాగా ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు మళ్ళీ ఇది 1250 నుంచి 1300 మధ్యలో ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే డౌన్ అయిన ప్రతిసారి కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కంపెనీస్ బాటమ్ లెవెల్స్కి వచ్చాయి. ఇది ఫస్ట్ కంపెనీ. రెండో కంపెనీ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనందరికీ తెలిసిందే, బ్యాంకింగ్ అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇది. ఇది దాదాపు అంతకుముందు 70 రూపీస్ ఉండేది, 27/10/2023 అక్కడి నుంచి 140 దాకా వెళ్ళింది. 3/5/2024 నాడు 140 దాకా వెళ్ళింది. ఇప్పుడు అక్కడి నుంచి లో లెవెల్ 95 వచ్చి ఇక్కడ వీక్లీ చార్ట్లో సపోర్ట్స్ అయి తీసుకుంది. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ 105-100 మధ్యలో ఉంది. కాబట్టి ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. మళ్ళీ డౌన్ అయినప్పుడు 70 దాకా ఒకవేళ రాకపోవచ్చు, వచ్చినా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 140-150 దాకా ఛాన్స్ ఉన్నాయి. మినిమం టైం అయితే 6 months లోపు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనేది కాకుండా ఒక 6 months to 8 months హోల్డ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే చాలామంది 100 రూపీస్ ఉన్న స్టాకు, 200 ఉన్న కంపెనీ చెప్పండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఇది కన్సిడర్ చేయొచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది. తర్వాత మూడో కంపెనీ ఏంటంటే ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ. ఈ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ అనేది రీసెంట్గా వచ్చింది ఐపీఓలో. అయితే ఇది ఐపీఓలో లిస్ట్ అయ్యాక 157 దాకా వెళ్ళింది 23/8/2024 నాడు. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో 70 రూపీస్ దాకా వచ్చింది. ఇప్పుడు 90 రూపీస్కి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో వాళ్ళ నుంచి మంచి మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. దాదాపు 40,000 రూపాయలకి 50,000 రూపాయలకే స్కూటర్స్ అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్గా ఉంది కంపెనీకి. సో అలాగే టర్న్ అరౌండ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇక్కడ కొంత ప్రీ అమౌంట్ అనేది మనం దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓలాలో. సో ఇది 150 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి 6 months. వన్స్ ఆ మోడల్స్ కనుక రిలీజ్ అయితే మంచి మార్కెట్లో ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇది డౌన్ సైడ్ ఎటు సీలింగ్ అయిపోయింది కాబట్టి 60-70 రూపీస్ దగ్గర సీలింగ్ అయిపోయింది డౌన్ సైడ్. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్గా లాగా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి ప్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్సెస్. దాని తర్వాత తీసుకుంటే టాటా మోటార్స్. మనందరికి తెలిసిన టాటా మోటార్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా తగ్గింది. అంతకుముందు ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 780 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1170 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. దాదాపు 1200 నుంచి ఇప్పుడు 800 అంటే దాదాపు 300-400 పాయింట్స్ తగ్గింది. కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. టాటా మోటార్స్ మనందరికీ తెలిసిందే, అందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, మంచి మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ కనపడుతున్నాయి. సో
సో మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి టాటా మోటార్స్ ఇక్కడ వీక్లీ చార్ట్లో టెక్నికల్గా కూడా చార్ట్ పాజిటివ్గా చూపిస్తుంది. సో ఇదొకటి ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దీని టార్గెట్స్ కూడా 1000 దాకా ఛాన్స్ ఉంది. 6 మంత్స్ ఆగితే ఇప్పుడు 780, 750 ఆ రేంజ్లో ఉంది. 6 మంత్స్ టు 1 ఇయర్ తీసుకుంటే 1000, 1100 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. దాని తర్వాత ఏంటంటే కాన్కార్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్కార్ అంటాం. ఇది కూడా మంచి టర్న్ అరౌండ్ వచ్చింది. స్క్రిప్ ఇది అంతకుముందు 1150 హై దాకా వెళ్ళింది, దాదాపు 14/6/2024 నాడు. అయితే అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే ఇది 700 దగ్గర నుంచి ర్యాలీ వచ్చింది. 3/11/2023 దాదాపు డబల్ అయిపోయింది. 6 మంత్స్ 1 ఇయర్లో 1 ఇయర్లో డబల్ అయిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో ఇది కూడా ఇప్పుడు 700, 750 దాకా వచ్చి ఇప్పుడు 800 దగ్గర ప్రజెంట్ ఉంది. సో ఇక్కడి నుంచి చార్ట్ పాజిటివ్ తీసుకుంటుంది. సో ఈ అరౌండ్ 800 నుంచి 840 మధ్యలో ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ కూడా 1000 అనేది కనపడుతుంది. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్లో 1000 అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎనీ డౌన్ ఫాల్ ఈజ్ ఎ రీఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ కంపెనీలు అన్నీ కూడా మేము చూస్తున్నాం, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక లాంగ్ టర్మ్ హార్జన్లో తీసుకుంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇవండి ఈ 5 కంపెనీస్ మేము ఈ సజెస్ట్ చేస్తున్నాం ఈ నెలకి. సో ఫర్ ఏ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.